Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today I introduce the one topic that is standard limits. మనం ఆల్రెడీ మన ఛానల్లో లిమిట్స్, డిఫరెన్షియేషన్, కంటిన్యూటీకి సంబంధించిన చాప్టర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు లిమిట్స్లో భాగంగా మనం స్టాండర్డ్ లిమిట్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ లిమిట్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ స్టాండర్డ్ లిమిట్స్ వల్ల యూజ్ ఏంటి, స్టాండర్డ్ లిమిట్స్లో మొత్తం స్టాండర్డ్ లిమిట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ స్టాండర్డ్ లిమిట్స్ని యూజ్ చేసి లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అయితే ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ అనేది ఫార్ములాస్ అనేవి మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఫార్ములా అనేది ఏంటంటే మనకి ఇక్కడ మనం సాల్వ్ చేసే ఒక 10 స్టెప్స్లోనో ఒక 20 స్టెప్స్లోనో సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేసి ఆ యొక్క స్టెప్స్ని అనేవి డిక్రీజ్ చేయగలిగామంటే ఆ యొక్క మెథడ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఫార్ములాస్ అని పిలుస్తామండి. అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే లిమిట్ x టెండ్స్ టు 0 sin x by x equal to 1. How? Sin x by x equal to 1. Already you know how to finding the limit by using the L'Hospital rule. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ అనేవి L'Hospital రూల్ యూజ్ చేసి ఈ యొక్క లిమిట్ని అనేవి ఫైండ్ అవుట్ చేద్దామండి. అయితే L'Hospital రూల్ యూజ్ చేయండి. ఫస్ట్ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటండి, సైన్. ఎవరికైనా L'Hospital రూల్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ L'Hospital రూల్ గురించి ఫుల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు L'Hospital మీద పూర్తి అవగాహన వస్తుంది. అయితే ఇప్పుడు సైన్ ఎక్స్ కదండి, సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటండి, కాస్ ఎక్స్, అంతే కదండి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు కాస్ ఎక్స్ బై 1, కాస్ ఎక్స్ బై 1 అంటే కాస్ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి, 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఐ సబ్స్టిట్యూట్ ద ఎక్స్ ఈక్వల్ టు 0. దెన్ కాస్ 0 ఈజ్ 1. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1 కదండి. ఇలా L'Hospital రూల్ మనం యూజ్ చేయకన్నా మనకి క్వశ్చన్లోనే ఎక్కడైనా sin x by x కనబడగానే మనం వెంటనే 1 వేసే విధంగా ఉండాలంటే మనం అనేవి ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. మనం జేఈఈలో అయినా ఎంసెట్లోనైనా మనం మోస్టెడ్గా టైం అనేది సేవ్ చేయాలంటే ఫార్ములాస్ అనేవి మన మైండ్లో థరోలీగా గుర్తుంటే మనం అనేది చాలా ఈజీగా బిట్ అనేది క్వశ్చన్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. అయితే చూడండి మరొక ఫార్ములా, సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. సైన్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 tan x by x ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై tan bx ఈక్వల్ టు ఏ బై బి. ఇవన్నీ ఫార్ములాస్ మనం L'Hospital రూల్ యూజ్ చేసే వీటి యొక్క లిమిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా ఉపయోగపడుతుంది. అయితే చూడండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. అలా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 tan ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 0. ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ ఈ యొక్క 8 ఫార్ములాస్ ఉన్నాయి కదండి. ఈ యొక్క 8 ఫార్ములాస్కి మీకు ఒక స్మాల్ ట్రిక్ అనేది నేను చెప్తాను. అంటే ఒక బండగా గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములాస్ కంటిన్యూగా మనం బైహార్ట్ చేసిన, మళ్ళీ ఈరోజు బైహార్ట్ చేసిన, మళ్ళీ రేపటికి మర్చిపోవచ్చు. ఇలా కొన్ని బండగా గుర్తులు అనేవి మనం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ మీరు ఈ బండ గుర్తులు అనేవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు ఈ యొక్క ట్రిక్స్ ద్వారా మీరు అనేది సాల్వ్ చేస్తున్నట్లయితే త్వరగా మన మైండ్లో అనేవి ఫిక్స్ అయిపోతాయి. అయితే చూడండి, ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఇలా సైన్ ఎక్స్ ఉన్నా, tan x ఉన్నా, అలా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉన్నా,
tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉన్నా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి క్యాన్సిల్ చేసేయాలండి. అంటే ఎలాగా అంటే ఇక్కడ సైన్ ఎక్స్ ఉందండి, అంటే ఇక్కడ మన ఫంక్షన్ ఏంటి సైన్, ఈ యొక్క సైన్ని నేను క్యాన్సిల్ చేసేస్తే మనకి ఇక్కడ x/x ఉంది, అంటే x క్యాన్సిల్ చేస్తే ఉంది. అర్థమైంది కదండి. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉందండి, అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను అంతే కదండి. సైన్ క్యాన్సిల్ అంతే ఫంక్షన్, ఇక్కడ సైన్ ఎక్స్ ఉన్న tan ఇన్వర్స్లో ఉన్న ఏటి ఉన్నా మనం ఇక్కడ ఏం చేయాలని చెప్పానండి, ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేసేయాలి. అంటే x/x క్యాన్సిల్ అయిపోతుంది ఏ. అలాగే tan అనే ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే x/x = 1. సైన్ చూడండి, మళ్ళీ సైన్ tan రెండు క్యాన్సిల్ చేస్తే ax/bx, x క్యాన్సిల్ అయిపోతే a/b. అలాగే సైన్ ఇన్వర్స్ ఉన్న మనం ఏం చేయాలని చెప్పానండి, క్యాన్సిల్ చేసేయాలి. ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేస్తే x/x = 1. అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ax/x కూడా a. ఇలానే 8 వరకు మీరు అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని మనము ఎలానే కాకుండా ఎలా హాస్పిటల్ రూల్ యూజ్ చేసినా మనకి ఇవే లిమిట్స్ అనేవి వస్తాయండి. ఎప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రిక్ అనేది యూజ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ డజంట్ యూజ్ అండి. అయితే నెక్స్ట్ ఫార్ములా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ sin x/x = 0. ఇది కూడా మనం ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే మనకి లిమిట్ అంటే దీని యొక్క లిమిట్ అనేది 0 వస్తుంది. అంటే మీరు అన్న మరి ఎందుకు మన ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అంటే, మీకు ఇవి గుర్తుపెట్టుకోలేకపోతే ఎల్ హాస్పిటల్ రూల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ ఎల్ హాస్పిటల్ రూల్ అనేది నేర్చుకోగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసి ఫార్ములా యూజ్ చేసి రెండు కంపేర్ చేసుకున్నట్లయితే మీకు టైం అనేది సేవ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫార్ములాస్ అనేవి యూజ్ చేసినప్పుడు, ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసినప్పుడు కొంచెం టైం అనేది కిల్లింగ్ అవుతుంది. కాబట్టి అయితే చూడండి, నెక్స్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 - cos ax/x² దట్ ఈస్ a² 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 - cos x/x² = 1/2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x/x = 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/0/x = π/180. tan x/0 = π/180. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక లెక్క అండి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ స్టెప్ కనిపిస్తుందండి, అంటే ఆల్రెడీ స్టెప్ ఆఫ్ ఫంక్షన్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. నేను డైలీగా పెడుతున్నానండి వీడియోస్. ఆ వీడియోస్ డైలీగా కొంచెం చూస్తున్నట్లయితే, ఇప్పుడు డే 1 వీడియో చూస్తే డే 2 వీడియో అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. డే 2 చూస్తే డే 1, డే 2 చూస్తే డే 3 అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఖచ్చితంగా జేఈఈకి ఎంసెట్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఇవి. అయితే స్టెప్ ఆఫ్ అనేది ఫంక్షన్ అనేది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన, ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఆ వీడియోని. అయితే ఇప్పుడు నేను sin x/x = 0 ఎలా అనేది నేను ఇప్పుడు దీనికి sin xకి tan xకి చెప్తాను. మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే రేపటి వీడియోలో కూడా నేను ఒకసారి డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అవుద్ది. అయితే sin x అనేది స్టార్టింగ్ నేను ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గ్రాఫ్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను sin x యొక్క గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఏ గ్రాఫ్ అండి? sin x యొక్క గ్రాఫ్. sin x గ్రాఫ్ ఇలాగనే కదండి ఉంటుంది కదండి, ఇది sin x కదా. ఇప్పుడు x యొక్క గ్రాఫ్, y = x యొక్క గ్రాఫ్ ఇది కదండి. ఇప్పుడు హైట్ ఆఫ్ x అండ్ హైట్ ఆఫ్ sin x, కంపేరింగ్ ద బోత్ ఫంక్షన్స్ ఆఫ్ హైట్ వెన్ x యాక్సిస్ నుంచి రెండు ఫంక్షన్స్ యొక్క హైట్ని అనేది నువ్వు కంపేర్ చేస్తున్నట్లయితే x యొక్క హైట్ అనేది ఎక్కువ ఉంది వెన్ కంపేరింగ్ విత్ sin x. సో x గ్రేటర్ దెన్ sin x.
నౌ డివైడింగ్ ద బోత్ సైడ్స్ ఆన్ sin x x sin x by x less than x by x, that is sin x by x less than 1. Now we applying the both sides on step ఫంక్షన్ అప్లై చేస్తున్నట్లయితే 1 యొక్క స్టెప్ ఎంతండి? 1 యొక్క స్టెప్ 0.9999 సంథింగ్. sin x by x అనే ఫంక్షన్ 1 కన్నా చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. కాబట్టి దీని యొక్క స్టెప్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి దిస్ వాజ్ ద లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 0. సేమ్ అట్లనే tan x by x కూడా తీసుకోండి వస్తుంది. ఒకవేళ sin ఇన్వర్స్ కూడా తీసుకోండి, tan ఇన్వర్స్ ఆఫ్ x కూడా తీసుకోండి. ఒకవేళ రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. టుమారో వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అయితే ఇప్పుడు చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 sin ఇన్వర్స్ ఆఫ్ x by x, స్టెప్ ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ x by x ఈక్వల్ టు 1. లిమిట్ x టెన్స్ టు 0 tan ఇన్వర్స్ ఆఫ్ x by x ఈక్వల్ టు 0. లిమిట్ x టెన్స్ టు 0 a tan x by x ఈక్వల్ టు a. లిమిట్ x టెన్స్ టు 0 ఓకే దిస్ ఈజ్ నో. లిమిట్ x టెన్స్ టు 0 a sin ఇన్వర్స్ ఆఫ్ x by x ఈక్వల్ టు a. లిమిట్ x టెన్స్ టు 0 a tan ఇన్వర్స్ ఆఫ్ x by x ఈక్వల్ టు a minus 1. లిమిట్ x టెన్స్ టు 0 sin x ఇంటూ tan x by x స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దామండి. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు 1 to 15 ఫార్ములాస్ మీరు ఏం చేయాలంటే ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలి. 16 నుంచి 24 ఫార్ములాస్ అన్నీ మనము ఇలా గ్రాఫ్ మెథడ్లోను చేస్తున్నట్లయితే వస్తుంది. మీరు ప్రతి ఫార్ములాకి గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ గీసి దాని యొక్క హైట్ని కంపేర్ చేయండి. హైట్ని కంపేర్ చేసి స్టెప్ వాల్యూని అనేది డిఫైన్ చేయండి. స్టెప్ వాల్యూని డిఫైన్ చేస్తే మీకు ఖచ్చితంగా 100% దాని యొక్క లిమిట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x బై ఎక్స్ అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x వాల్యూ ఎంత అండి? 2 sin స్క్వేర్ x అంతే కదండి. 2 sin స్క్వేర్ x అంతే కదండి. ఇప్పుడు చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x వాల్యూ 1 మైనస్ కాస్ 2x ఈక్వల్ టు 2 sin స్క్వేర్ x స్క్వేర్ రూట్ ఆఫ్ 2 sin స్క్వేర్ x బై x అంతే కదండి. ఇప్పుడు ఈ రూట్ 2 అనేది చూడండి, రూట్ ఏ బీని మనం ఏ విధంగా రాయొచ్చండి? రూట్ ఏ ఇంటూ బీని రూట్ ఏ రూట్ బి ఈ విధంగా రాయొచ్చు కదా. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 రూట్ ఆఫ్ sin స్క్వేర్ x బై x అంతే కదండి. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 రూట్ మాడ్యులస్ ఆఫ్ sin x అంటే ఇక్కడ రూట్ x స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ x కదండి, అందుకే మాడ్యులస్ ఆఫ్ x బై x. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక 2 బ్రాంచెస్ కింద తీసుకోండి. 0 అయినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ sin x బై x ప్లస్ sin x బై x. మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఎంతండి? 1 కదా. ఇక్కడ ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి దీని వాల్యూ మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 కాబట్టి ఇక్కడ మనకి LHL నాట్ ఈక్వల్ టు RHL. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంతే కదండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. లిమిట్ x టెన్స్ టు 0 ఇక్కడ మీకు 2 వేస్లోనూ నేను సాల్వ్ చేసి మీకు చెప్తాను. 2 వేస్లోనూ అంటే ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేసి చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ ఫార్ములాస్ యూజ్ చేసి కూడా మీకు చెప్తాను. ఏది అనేది మీకు ఈజీగా ఉంటే దాన్ని మాత్రం మీరు ప్రొసీడ్ అవ్వండి. అయితే ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 sin 5x
ఫస్ట్ 0 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ హాస్పిటల్ రూల్ చేస్తున్నాను. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 0. దిస్ నోమినేటర్ వాల్యూ అండ్ డినోమినేటర్ వాల్యూ 0. We get 0 by 0. 0 by 0 is undetermined form. So we solve in the L hospital rule. Okay. Differentiation with respect to x and x numerator and denominator. Sin 5 cos x cos 5x by 7 cos 7x. Limit x tends to 0. That is 5 by 7 cos 0 cos 5 into 0 by 7 cos 7 into 0. Already you know cos 0 value 1. So 5 by 7. Now ఇక్కడ మనము అదే ఫార్ములాస్ పరంగా అయితే ఈ యొక్క లిమిట్ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు. అలాగా ఆల్రెడీ మీకు సైన్ ఎక్స్ ఉన్నా టాన్ ఎక్స్ ఉన్నా క్యాన్సిల్ చేసేవచ్చు అని చెప్పాను. అంటే క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 5/7 అంతే కదండి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటండి అంటే 5/7. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin 5x by x by sin 7x by x. ఈ విధంగా నేను ఎగ్జిస్ట్ చేసినట్లయితే ఎక్స్ని న్యూమరేటర్లో డినోమినేటర్లో డివైడ్ చేశాను. మళ్ళీ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ప్రీవియస్ స్టెప్పే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏ ఫార్ములాలో ఉందండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ax by x ఈక్వల్ టు a. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin 5x by x వాల్యూ ఎంత 5, దీని వాల్యూ 7 కాబట్టి దీని యొక్క వాల్యూ అనేది 5/7. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2 1 + cos 2x π - 2x హోల్ స్క్వేర్. ఇది అనేది మీరు సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా అర్థం అవ్వకపోతే ప్లీజ్ కమెంట్ ఇన్ కామెంట్ బాక్స్. Please do like, share and subscribe to our channel. Thank you to all.